విచారణకు ఆదేశించడం సబబు సరైన చర్య అని నేనైతే భావిస్తున్నా. సార్ గురుమూర్తి గారు, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేందుకు సరే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణ సరే ఏదో అక్కడ ఎగ్జిబిటర్స్ అన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కానీ మీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదేంటి కుట్ర ఏంటి? ఆయన సినిమా విడుదల కాకుండా ఆపటం కోసమే కావాలని థియేటర్ల బంద్ చేయిస్తున్నారండి. కందులు దుర్గేష్ గారికి సాలిడ్ ఇన్పుట్స్ ఉన్నాయి మినిస్టర్ గారికి, అందుకని హీ హాజ్ డైరెక్టెడ్ ది సెక్రటరీ హోమ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద మ్యాటర్. ఎందుకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాల దగ్గరికి వచ్చేప్పటికి పంచాయతీ నడుస్తుంది? మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బండేయడానికి మీకు ఛాన్స్ ఉండేది, మీరు ప్రతిపక్షంలో ఉండే. ఇప్పుడు ఎవరి మీద బండేస్తారు? ఇందాక మిత్రుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఈ సినీ పరిశ్రమకు సంబంధించి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. ఉన్నటువంటి ఏదైతే రవిచంద్రారెడ్డి గారు చెప్పారో సమస్యల్ని ఖచ్చితంగా వాటిని అధిగమించి సినీ రంగానికి మంచి చేయడమే మా ధ్యేయం. దాంట్లో మాకు అసలు రాజకీయాలు అవసరం లేదు, మొదటగా నేను చెప్పాల్సింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సినీ రంగాన్ని ఎప్పుడు కూడా మేము అభివృద్ధి చేయాలనేటువంటి దిశలోనే ఉండాలి తప్పితే సినిమా వాళ్ళని కూడా మా కాళ్ళకాడికి తెచ్చుకుని వాళ్ళని ఏదో మా చెప్పు చేతల్లో ఉంచుకోవాలనేటువంటి తత్వం మా ప్రభుత్వం అంది కాదు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంది కాదు. ఏదైనా ఎవరు చేస్తున్నారు సార్? మరి అలా కాదు, సాధ్యమైనంత వరకు సినిమా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అమ్మడే ఉన్నారు, సినిమా వాళ్ళు కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ. మరి వాళ్ళకి తెలియకుండా ఈ థియేటర్ల మీద ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు? హరిహర వీరమల్లు రిలీజ్కి ముందే ఈ కుట్ర కోణానికి ఎందుకు తెరలేపారు? ఖచ్చితంగా వైసీపీ ఉంటుందని అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు, నెటిజన్స్ అంటున్నారు. అంటే ఉంటే ఉండొచ్చు అండి, ఎందుకంటే వాళ్ళ థియేటర్లు కొన్ని ఉండొచ్చు, దాని మీద ఏదన్నా చేయాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు అంత మాత్రాన ఇవాళ ఏంటంటే వాళ్ళు కూడా ఒకటే ఆలోచించుకోవాలి. సినీ పరిశ్రమ అనేది ఒక తల్లి లాంటిది, ఆ పరిశ్రమను అట్లా నడుపుతా ఉండేవాళ్ళు, అంతేగాని దాంట్లో కూడా రాజకీయాలు అనేది ఒకవేళ ఉంటే అది కరెక్ట్ కాదని నేను చెబుతున్నాను. ఒకవేళ వాళ్ళు గనక ఆ విధంగా ఉండేట్టయితే గనక అది కరెక్ట్ కాదని చెబుతున్నాను సార్. ఒక మినిస్టర్ హోంశాఖ కార్యదర్శిని ఆదేశించేదాకా పరిస్థితి వెళ్ళిందంటే ఏ స్థాయిలో కుట్ర జరిగిందనేది మీకు అర్థమవుతుంది కదా అర్థమవుతుంది. ఒకవేళ అలాంటిది ఉంటే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంది. ఎక్కడ చర్యలు? మీరేం మహానాడులో బిజీగా ఉంటారు ఈ నెలాఖరు వరకు, 1వ తారీఖు నుంచి మరి థియేటర్లు బంద్ అన్నారు. ఏదో తక్షణం ఒక కాల్ తీసుకోవాలి కదా గవర్నమెంట్. థియేటర్లు బంద్ ఎందుకు అవుతాయండి? ఈ లోపల కూర్చుంటారు, మాట్లాడతారు, ఒక కొలిక్కి తీసుకొస్తారు, అదేముండదు. ఆ ఇబ్బందులు ఏమైనా ఉంటా కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. ఒకవేళ ఎవరైనా ఆ కుట్ర కోణం చేస్తే దాన్ని ఎట్లా ఛేదించాలో ఛేదించి దాన్ని ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటాం. సినీ రంగానికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. తర్వాత రఘురామరెడ్డి గారు చాలా విషయాలు ఇందాక ప్రస్తావించారు, నేను దాని గురించి కూడా ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఎందుకంటే ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదు, అదరడో బెదరడో అని చెప్పారు. ఎలాంటి తప్పు చేయకుండానే సాక్షి టీవీ, సాక్షి పేపరు, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ, మరి గ్రామానికి ఒక పట్టణానికి ఒక భవంతి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి? గతంలో ఎందుకు రాలా? ఏమైనా వ్యాపారం చేశాడు ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? కొన్ని వ్యాపారం చేస్తే అదంతా యువతకు చెప్పమనండి. మరి వైసీపీ టైంలో మరి చాలా మందికి నేర్పి మరి ఆ విధంగా చేయాలగాలని, ఆ విధంగా చేయకుండా వాళ్ళు ఏదో ఎక్కడి నుంచి వచ్చేసింది రాత్రి ముఖ్యమంత్రి అవంగానే ఇవన్నీ వచ్చినాయే కదా, అంతకు ముందర అయితే ఏం లేవు కదా. వాళ్ళు చూపించారు కదా, ఎన్నికల అఫిడవిట్లో చూపించిన విషయాలే కదా. తర్వాత ఆయన అప్పులు చేశారని గగ్గోలు పెడతారు, 1,20,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. ఇవాళ ఎవరు చెల్లిస్తున్నారండి? పెన్షన్ ఏదో పెంచారన్నారు, పెన్షన్ పెంచలేదా మేము? వాళ్ళు 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి, మాకు 5 రోజుల పట్ల. మేము కూడా బ్రహ్మాండంగా ఇంటికి తీసుకెళ్లి చక్కగా ఇస్తా ఉన్నాం. ఇవాళ రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదండి? ఇవాళ రేషన్ కార్డులు మా నాదెండ్ల మనోహర్ గారు మరి కొత్తగా రేషన్ కార్డులు ఉంటే పెట్టుకోమన్నారు, ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము రేపు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా టైం కూడా వస్తుంది, ఒకసారి వీరు కూడా మాట్లాడతారు. రవిచంద్రారెడ్డి గారు, దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ థియేటర్లకు సంబంధించిన సమస్యలో కుట్రకోణం ఉంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒక కార్టెల్ గా ఏర్పాటు చేశారని చెప్పి ఆరోపణ చేశారు. కార్టెల్ గా ఏర్పాటు చేశారంటే దాంట్లో కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా విచారణకు ఆల్రెడీ ఆదేశించారు కాబట్టి అది దానిపాటికి అది దర్యాప్తు జరుగుతుంది, లేదంటే విచారణ జరుగుతుంది. కానీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న దుర్గేష్ గారు చొరవ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ నిజమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు ఏవైతే థియేటర్లు, సింగిల్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు జనం వచ్చే పరిస్థితి లేదు.
సూపర్ హిట్ సినిమా అయితే తప్ప జనం థియేటర్ల దాకా రావడం లేదు. ఎందుకంటే ఓటీటీ వచ్చింది. ఎటు 2 వారాల్లోనో 3 వారాల్లోనో 21 రోజుల కల్లా సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. అందరికీ బాగా వైఫై కనెక్టివిటీ ఉంది ఇళ్లలో. సో ఖచ్చితంగా ఓటీటీ వైపు పోయే దాన్ని సింగిల్ థియేటర్లో అనేక థియేటర్లు తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునే పరిస్థితి వచ్చింది. థియేటర్ల మనుగడ కొనసాగాలంటే వాళ్ళకి నిర్మాణాత్మకమైన సహాయం ప్రభుత్వం వైపు నుంచి కూడా జరగాలి. ఎందుకంటే వాళ్ళ సమస్యలు నిజమైనవన్నీ కూడా కందుల దుర్గేష్ గారు వింటారు, తొందరలో పరిష్కరిస్తారు. ముఖ్యంగా మీరన్నారు మహానాడు జరుగుతుంది. మహానాడు తెలుగుదేశం పార్టీ యొక్క పార్టీ కార్యక్రమం. అలాగే ప్రభుత్వం తరపు నుంచి జూన్ 1 నుంచి ఉన్న ఈ సమస్యని ఏదైతే డేట్ ఇచ్చారో దాన్ని కందుల దుర్గేష్ గారు ఖచ్చితంగా అటెండ్ చేస్తారని నేనైతే శివరామరెడ్డి గారు మన గురుమూర్తి గారు చెప్తున్నారు దేనికి బయదరుడు భయపడ్డని. వీళ్ళు వచ్చి కేవలం ఇచ్చింది ఒకే ఒక పెన్షన్ తప్ప మిగిలింది ఏ ఒక్కటి చేయలేదనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ పథకం చేశారండి? అన్ని పథకాలు ఇచ్చినా కరోనా పీరియడ్ లో సంక్షేమ పథకాలకు ఏ ఒక్కటి నిలబెట్టిన పరిస్థితి లేదు. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, అలాగే మిగిలిన కార్యక్రమాలు పెన్షన్స్ కావచ్చు, వివిధ రకాలుగా సబ్సిడీలు ఏవైతే ఆయన అనౌన్స్ చేశాడో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం కదా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వీళ్ళు కేవలం ఒక పెన్షన్ మేము 1 year లో పెంచామంటే మిగిలినవన్నీ ఎత్తేసి 1 year లో పెంచేది ఏముందండి? అదే పెద్ద పరిస్థితి. 1 month లోనే వస్తూనే చేయడం, మిగిలిన పథకాలన్నీ ఎత్తేసారు. ఈ రోజు మళ్ళా ఏవైతే అన్ని పథకాలు చేసిన వెహికల్స్ కూడా ఈ రోజు ప్రోత్సహిస్తామంటున్నారు. ఆ రోజు వాళ్ళతో గవర్నమెంట్ అగ్రిమెంట్ ఇచ్చింది. వీళ్ళ లోన్ తీర్చడానికి గ్యారంటీ ఎవరైతే ఉన్నారంటే గవర్నమెంటే ఉంది. మేము వీళ్ళకి నెల ఈ పథకం పెట్టాము, ఈ వచ్చే ఇన్కమ్ మీ లోన్ తీరుస్తామని. ఈ రోజు వాళ్ళందరి పరిస్థితి ఏమండి? ఈ రోజు మేము ఇంటిదే మొదటి మాదిరి ఎట్లుంటే స్టోర్లకు అలాగే రావాలంటున్నారు. ఇది ఎంత మటుకు సబబు? మీరు వెహికల్స్ ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో అగ్రిమెంట్ కూడా చేశారు. గవర్నమెంటే షూరిటీ ఇచ్చింది లోన్ బ్యాంక్స్ కి, మేము ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు లోన్లు తీరుస్తాము, వాళ్ళు దీన్ని అన్ని చేస్తారండి. ఈ రోజు రోడ్డు పడేస్తే వాళ్ళ పరిస్థితి చెప్పండి. ఇంత మాట్లాడేది ఏ పద్ధతి అయినా చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారు, ఇది ఏం చేస్తున్నారండి? ఆయన 2 ఎకరాలు ఉన్న ఆసామి ఈ రోజు ఎన్ని వేల కోట్ల హైయెస్ట్ 900 కోట్ల పైచలకు ఉన్న ముఖ్యమంత్రిగా మనకి సమయం కూడా పూర్తయింది. శివరామరెడ్డి గారు సటన్గా ఇలాంటి అంశాలన్నీ మాట్లాడదాం. థ్యాంక్ యూ శివరామరెడ్డి గారు, వెంకట గురుమూర్తి గారు, రవిచంద్ర రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి ఏంటంటే పూర్ణచంద్రరావు గారు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ బీఎస్పీ